సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఈ కార్యములు గంభీరములు, ఈ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఆకాశములలో మహిమ, భూయందుని నామ ప్రభావము. ఆకాశములలో మహిమ, భూయందుని నామ ప్రభావము. ఆకాశములలో మహిమ, భూయందుని నామ ప్రభావము. సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి. సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరములు, పాడదాం. నీ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో. పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతాస్తుతి అర్పించుడి. పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతాస్తుతి అర్పించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఈ కార్యములు గంభీరములు,
స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి, నీరాగు దేవుని స్తోత్రించుడి, నీరాగు దేవుని స్తోత్రించుడి. ప్రార్థన నాలించేవాడు మన ఆశ్రయము ఆధారము ఆయనే. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. పూర్ణ రక్షణ కలిగించెన్ ఉత్సాహగానము చేయుడి, పూర్ణ రక్షణ కలిగించెన్ ఉత్సాహగానము చేయుడి, నీలాగు దేవుని స్తోత్రించుడి, నీలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరము, నీదు క్రియలు ఆశ్చర్యకరము. నీ నామమునే కీర్తించెదం, నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు. దేవా నీవు చేసిన మేలన్నిటిని బట్టి నీకే వందనాలు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే కోటి స్తోత్రములయ్యా. కృతజ్ఞతతో నీ సన్నిధిలో మేము పాడుతున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి వర్షిప్ యు లార్డ్. స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా నీకే స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి దేవానికి స్తోత్రమైన అర్హతే నాకు నీవిచ్చిన కృప ఎంతో గొప్పది. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా కోటి కోటి కృతజ్ఞతలు.
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో మనం అందరం కూడా పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభు నామంలో అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేశారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము దేవుని యందు విశ్వాసం, ఫెయిత్ ఇన్ గాడ్. ఈ అంశాన్ని గురించే ఈ వారమంతా మనం ధ్యానం చేయబోతున్నాం. ఫెయిత్ ఇన్ గాడ్ అనేటటువంటి ఈ అంశంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని సుస్పష్టంగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ సమయంలో మనమందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. ఫర్ he who comes to God must believe that he is and that he is a rewarder of those who diligently seek him. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే విశ్వాసము అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి శ్వాస ఎంత ప్రాముఖ్యమైందో ఒక విశ్వాసకి విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది. అలాగే ఈ విశ్వాసము అనేటటువంటిది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేదిగా ఉంది. దేవుని వాక్యంలో మనము మొదటగా ఈరోజు ధ్యానం చేసేటటువంటి విషయం ఏంటంటే రియాలిటీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క వాస్తవికత. రియాలిటీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క వాస్తవికతను గూర్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసము మనల్ని నీతిమంతులనుగా తీరుస్తుంది. విశ్వాసము యొక్క వాస్తవికత ఏంటంటే మన విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చేదిగా ఉన్నది. ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇలా ఉంది. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. స్వతహాగా మనం నీతిమంతులం కాదు, విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతా ఉంది. కాబట్టి దేవునితో సమాధానం కలిగించే ఈ విశ్వాసం, నీతిమంతులుగా తీర్చేటటువంటి విశ్వాసం, ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారుగా మనం ఉండాలి అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా,
మరి ఈరోజు మనమందరం కూడా విశ్వాసం ద్వారా కలిగేటటువంటి నీతిని కలిగిన వారమై విశ్వాసం ద్వారా నీతి గలవారుగా మార్చబడుతున్నాం. 26 వచనంలో మనం చూస్తే గలతీ 3:26లో క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఫర్ యూ ఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తునందలి విశ్వాసమే మిమ్మలను దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దుతూ ఉంది. నీతిమంతులుగా తీర్చిదిద్దేది విశ్వాసం యొక్క వాస్తవికత. అలాగే విశ్వాసం యొక్క వాస్తవికత ఏంటంటే మనందరినీ కూడా దేవుని కుమారులుగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:40 దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా స్థిరపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. విశ్వాస మూలమున దేవుని కుమారులమని ఎంచబడుతున్నాము. అదే విశ్వాసము ద్వారా మనము జీవించటానికి వీలు కలుగుతుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రోమాపత్రిక 1:17 ఉంది. విశ్వాసము మనలను దేవుని కుమారులుగా తీర్చిదిద్దుతుంది. ఇదే విశ్వాసం మనలను జీవింపచేస్తుంది, నీతిమంతులుగా చేయటం, ఆ తర్వాత మనందరూ కూడా కుమారులుగా చేయటం. ఆ విశ్వాసం యొక్క వాస్తవికతలో 3వ భాగం ఏంటంటే మనమందరం కూడా విశ్వాసం మూలముగానే జీవించటం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనము విశ్వాసము ద్వారా జీవించగలిగేటటువంటి వారుగా ఉండాలి. ఆదాము అవ్వ వారు విశ్వాసం ద్వారా జీవించకుండా ఆ వృక్ష ఫలాన్ని తింటే జీవిస్తాము అని అనుకుని అలాగు చేసి శాపగ్రస్తులైపోయారు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు దేవుని మాటను విని దేవుని మాట ప్రకారంగా జీవిస్తే విశ్వాసము ఏం చేస్తుందంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుస్తుంది. ఈ 4 విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిదేమో నీతిమంతులుగా చేయబడ్డాం. రెండవదిగానేమో దేవుని కుమారులుగా మార్చబడ్డాం. మూడవదిగా విశ్వాస మూలముగా జీవించటం. 4వది విశ్వాసము ద్వారా అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచుకోవడం. మార్కు సువార్తలో 9:23-24 అందుకు యేసు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పను. మూగవైన చెవిటి దెయ్యం పట్టినటువంటి ఈ యొక్క దెయ్యం అతను తరచుగా నీళ్లను అగ్గిలోనూ పడేస్తున్నటువంటి ఈ యొక్క దెయ్యం ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి అని బిగ్గరగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యందు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడిన వారమై కుమారులుగా మార్చబడిన వారమై ఆ తదుపరి దేవుని అనుగ్రహం చేత దేవుని కృప చేత జీవించుచు ఆ తరువాత అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుచుకుంటూ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో కనబరుచుకుంటూ విశ్వాసము ద్వారా ఈ భూలోకములో జీవించాలి. ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటిలో పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొంది ఉన్నామని మీరు నమ్మండి. మీరు ఒకరి మీద ఒకరి విరోధం ఏమైనా ఉన్నాయడలా నిలబడి ప్రార్థన చేయనప్పుడు వాడిని క్షమించండి. పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించవచ్చు. విశ్వాసం యొక్క వాస్తవికత నేను నీతిమంతుడిగాను కుమారుడిగాను జీవింపచేసేది గాను అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యపరుచుకునేటటువంటిది గాను విశ్వాసం చేస్తుంది. ఆ జీవం గల దేవుని యందు విశ్వాసము కలిగిన వారమై మనం ఆయన అడుగుజాడలో నడుచుటకు కృపగల దేవుడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనందరికీ తన కృప అనుగ్రహించును గాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ యొక్క కృపను మాకు దయచేయండి, ఆత్మకార్యం చేయండి, నీ యొక్క సహాయ సన్నిధిని మాకు అనుగ్రహించండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, గొప్ప కార్యాలు చేసే దేవుడువు. నీ యందు విశ్వాసము ద్వారా ఈ లోకములో మేము నమ్మకంగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించటానికి మా అందరికీ సహాయం చేయండి. నీ కనికరం కలిగిన హస్తాన్ని ప్రతి బిడ్డ మీద కూడా ఉంచి మీరే ఆశీర్వదించి దీవించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం శర్వను మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.
ఇంతవరకు కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేశారు. అందును బట్టి ఆయన స్తుతిస్తాం, ఆయన నామమును ఘనపరుస్తాం. అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేద్దాం. కృపగల దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడైయుండును గాక. ఆమేన్.